హే హాయ్ మనం ఇంట్లో ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నామంటే ఎక్కువ బౌల్స్ ఎప్పుడు పడతాయి చెప్పండి. దోశ, ఇడ్లీ, పూరి చేసుకున్నప్పుడు అమ్మా ఎన్ని బౌల్స్ పడతాయి చెప్పండి. ఇడ్లీకి చట్నీ ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్, అది రుబ్బడానికి మిక్స్, ఇడ్లీ తినడానికి ఒక ప్లేట్, చట్నీ వేయడానికి ప్లేట్, ఇడ్లీ ప్రిపేర్ చేయడానికి ఈ బౌల్, ఇన్ని ఉంటాయి కదా. తినడం బాగానే ఉంటుంది. తిన్న తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అన్ని ప్లేట్స్ కడగాలంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఎలా అయినా మనమే కడుక్కోవాలి, మనమే తినాలి, అంతే కదా. తప్పదు మనకి ఈ ప్రాసెస్ అయితే. అలా అని బ్రేక్ఫాస్ట్ చేసుకోకుండా ఉంటామా చెప్పండి. వీక్లీ వన్స్ అయినా ఇడ్లీ వేసుకోవాల్సిందే, తినాల్సిందే. ఇలా సాఫ్ట్గా ఇడ్లీస్ రావాలంటే మనం ముందు రోజు నైటే ఇడ్లీ పిండిని మంచిగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. అలా అయితే సాఫ్ట్గా వస్తుంది ఇడ్లీ. మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటో కామెంట్ చేయండి. మనం చట్నీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి అంటే జస్ట్ పల్లి చట్నీ కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం పల్లి చట్నీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఓన్లీ పల్లీలే కాకుండా అందులో కరివేపాకు, టమాటోస్, ఆనియన్స్, రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ ఇలా వేసి చేయండి. అలాగే హాఫ్ అల్లం ముక్క కూడా వేయండి. తింటూ ఉంటే తినాలనిపిస్తుంది. ఎందుకంటే చట్నీ టేస్ట్గా ఉంటేనే కదా ఇడ్లీ తినాలనిపిస్తుంది. చట్నీ లేకుండా ఓన్లీ సాంబార్తో తినండిరా ఇడ్లీ అంటే తింటారా ఎవరైనా? నేనైతే అస్సలు తినను. మా పిల్లలు ఇంకా తినరు. నా కోసమైనా మా పిల్లల కోసమైనా చట్నీ కంపల్సరీ ప్రిపేర్ చేయాల్సింది. చూసారు కదా, ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ చేసామనుకోండి కిచెన్ అంతా ఇలా అయిపోతుంది. ఇలా అయిపోతే మనం అలానే ఊరుకుంటామా? తిన్న తర్వాత మంచిగా నీట్గా పెట్టుకోవాలి కదా, అదే కదా మన పని. బ్రేక్ఫాస్ట్ చేయడమేమో కానీ మనకి ఈ కిచెన్లో ఈ పని మాత్రం తప్పదు కదా. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.